ప్రశ్న ఇది. ఒక తండ్రి గర్భం నుంచి 30 కోట్ల శుక్రకణాలు బయలుదేరి తల్లి గర్భంలో ఒకటే చేరుతుంది. అంటే ఆ ఒకటి మిగతా అన్ని దారిలో చనిపోతాయి, డెడ్ అయిపోతాయి, వీక్ అయిపోతాయి, వెనక్కి వెళ్ళిపోతాయి. అదంతా పక్కన పెడితే ఒకటి గర్భాన్ని చేరి 3 నెలలు బిడ్డగా మారాక, వెన్నుపూస గుండె తయారయ్యాక, బేసిక్స్ బాడీస్ అంతా తయారయ్యాక అప్పుడు ఆత్మ వచ్చి చేరుతుంది. ఓకే, సో మీరెవరు, మనం ఎవరు? మన ఆత్మలం. గుడ్. మరి మన ఆత్మలు అయినప్పుడు 30 కోట్ల శుక్రకణాల్లో నుంచి వచ్చింది ఎవరు? ఒకటి కాదు, రెండు కాదు, 30 కోట్ల శుక్రకణాల్లో పోటీ పడ్డాం. పోటీ పడి పరిగెట్టి వచ్చాం. పోనీ అదేదో గాలికి వచ్చినాయా, పోనీ అదేదో లిక్విడ్ కోసం వచ్చినాయా, పోనీ అది క్యాజువల్ గా అలా వెళ్ళినాయి అనుకున్నారు. కాదు, అది తిరుగుతుంది, ప్రొఫెల్లర్ తిప్పుకొని. ఇప్పటికే సైన్స్ కి అంతు బట్టని పెద్ద క్వశ్చన్ ఇదే. మెదడు లేదు, కళ్ళు లేవు, విచక్షణ లేదు, గైడెన్స్ లేదు, జిపిఎస్ లేదు, చెప్పే నాదుడు లేడు. అయినా అది ఆ ట్యూబుల్లో ద్వారా వెళ్ళి ఆ తల్లి గర్భాన్ని చేరి అండాశయంలో దూరి తన బాడీని ఎలా ఇంప్లిమెంట్ చేసింది. దీనికి భౌతికంగా ఆన్సర్ లేదు, కానీ ఆధ్యాత్మికంగా ఆన్సర్ ఉంది. ఎలాగంటే అది ఆత్మ కాదు, అది జీవము. గుర్తుపెట్టుకోండి, దాని పేరు జీవము. ఓకే, లేదా ప్రాణం అనుకోండి, పోనీ జీవుడే దేవుడు. ఓకే, ఆ జీవం, జీవకణాలు అంటారు వాటిని. ఆ జీవకణాలు ఎవరు అంటే పరమాత్ముడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. 30 కోట్ల శుక్రకణాలు సాక్షాత్తు ఆ ఈశ్వరుడే 30 కోట్ల ప్రాణాలుగా మారి తనకు తాను పోటీ పెట్టుకొని, తనకు తాను పరీక్ష పెట్టుకొని, అందులో 29,29,29,999 మంది వాషౌట్ అయిపోతే, అందులో ఒక స్ట్రాంగ్ ఈశ్వరుడు, స్ట్రాంగ్ పరమాత్ముడు బిడ్డగా మారి నేను ఆహ్వానించాడు, రావయ్యా నీ బాడీ రెడీ అని. అప్పుడు మనం వచ్చి కూర్చున్నాం. చూసారా? దట్ మీన్స్ దిస్ బాడీ ఈజ్ నాట్ అవర్స్. ఇది మనది కాదు, ఇది పరమాత్ముడిది. కొన్ని రోజులు నీకు ఉండడానికి అద్దెకిచ్చాడు. ఓకే, బాడీ ఇస్ నాట్, వీఆర్ నాట్ బాడీ. అందుకే నేను దేహము కాదు అని ఎక్కించుకోమంటారు పరమ గురువులు అందరూ. నేను శుద్ధ చైతన్యం, నేను ఆత్మని, ఈ దేహంలో ఉండడానికి వచ్చాను. కొన్నాళ్ళ తర్వాత దీని టైం పూర్తయిన తర్వాత, బాబు నా బాడీ నాకు ఇచ్చేయాలైనా టైం అయిపోయింది అని నోటీసులు ఇస్తారు. మొట్టమొదటి నోటీసు చత్వారం, 40 ఏళ్ళు వస్తే ఎలా చూడాలి, 50 దాటిందంటే. రెండో నోటీసు తెల్ల జుట్టు. మనం ఏం చేస్తాం, మొట్టమొదటి నోటీస్ కళ్ళజోడు తెచ్చుకుంటాం. అబ్బే దేవుడి గురించి ఆలోచిస్తాం, ఈ బాడీ ఇచ్చేయాలని ఎవరన్నా ఆలోచిస్తారో? ఆలోచించాం. రెండో నోటీసు తెల్ల జుట్టు వస్తుంది, గోద్రేజ్ డైరీ చేసేస్తాం, దాని గురించి యోచన చేయం. మూడో నోటీసు పళ్ళొడ్డం. నాలుగో నోటీసు కీళ్ళు. అన్ని నోటీసులు ఇచ్చిండి, అన్ని చెత్తపొట్లో పడేస్తున్నాడని లాస్ట్కి ఏం చేస్తారంటే పరమాత్ముడు అరెస్ట్ వారెంట్ పంపిస్తాడు. నీ బాడీలోంచి బయటలోకి పడేసి బాడీకి సీల్ చేసి దాన్ని పంచభూతాల్లో కలిపేస్తాం. మనం దిక్కు దాచకుండా అక్కడ నుంచి ఉంటాం. దాని పేరే ఆత్మ.